అన్న త్వరగా రండి. రా, త్వరగా. నన్ను కాపాడు. నన్ను పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారు. ఎందుకు? ఆ రేంజర్ పిల్లలు స్నానం చేస్తుంటే తెలియక తొంగి చూసారన్నా. కమాన్, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నేను వంతెన పేల్చేయబోతున్నాను. బండి కూడా రెడీగా ఉంచారు. వాడు కుమారే కదా? అవును సార్, వాడు కూప్ రోడ్ దారి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు. మనం ఎస్టేట్ దారిలో వెళ్ళామంటే అడవి దాటేలోపు పట్టుకోవచ్చు. డోంట్ వేస్ట్ టైం, మూవ్ ఫాస్ట్. సార్, కుమారన్నా, వేగంగా వెళ్ళండి. నేను చెప్పే వరకు బండి ఆపొద్దు. కుమారన్న, పోలీసులు దొరికితే అంతే. లారీ మొత్తం గంజాయే. ఎలాగైనా సరే ఈ అడవి దాటుకుని మా ఏరియాలోకి ప్రవేశిస్తే ఏ రిస్కు ఉండదు. అక్కడ నిన్ను ఎవరూ ఏం చేయలేరు. నన్ను నమ్ము. పులియూరు వదిలిపెట్టి వెళ్లిన కుమారు అతని కుటుంబము మంగళాపురం దగ్గర డాడీ గిరిజా సంరక్షణలో ఉన్నారు. ఇక్కడున్న కేసును మాఫీ చేయిస్తానని చెప్పి ఆ డాడీ గిరిజా కుమార్కి మాటిచ్చాడు. బాధపడొద్దు, అతను తప్పకుండా తిరిగి వస్తాడు. నీ గురించి నేను చెప్తాను, తప్పకుండా సహాయం చేస్తాడు. బాబు, అడగటం మరిచాను, ఆ కుమారుతో ఎవరొచ్చారని చెప్పాలి? డాడీ గిరిజా. మనం ఎంత దూరం వచ్చాం, ఒక్క పోలీసుడు కూడా మనల్ని అడ్డుకోలేదు. చూసారా, గంజాయాకును పొడిగా చేసి లారీలో ఎక్కించినప్పుడు ఏదో అనుకున్నాను మీ గురించి. ఇప్పుడు కదా అర్థమైంది, దేహ బలమే కాదు మీకు బుద్ధి బలం కూడా ఎక్కువని. కుమారన్నా, కొంచెం మెల్లగా వెళ్ళు. పరిగెట్టిని బాగా లాక్కట్టారు కదా, రోడ్లో గడ్డెక్కడా జారుదుగా. ఇలాగే తీసుకువెళ్ళి పశువులకు మేతగా వేయకుండా ఉంటే చాలు.
డబ్బు విషయం ఏమైంది? అది మేస్త్రి డాడీ గిరిజా గురించి కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవయ్యా. దేకో డాడీ, ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చే తీరాలి. నువ్వేదో కష్టంలో ఉన్నావని ఖాదరాబాయ్ ఇన్నాళ్ళు ఓపిక పట్టాడు. ఇప్పుడు నువ్వు పెద్ద కోటీశ్వరునివైనావని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన ఖాదరాబాయ్ పాత బాకీ తీర్చమనంలో ఏం తప్పున్నది? బషీర్, వ్యాపారం నుంచి వీళ్ళు విడిపోయినప్పుడు ఈయన కాదరకు ఇవ్వాల్సిన డబ్బు ఎంత అనేది కాదరకు మాత్రమే తెలిసిన లెక్క. ఇంకెప్పుడు ఆ డబ్బు వసూలు కోసమని ఇక్కడికి రాకండి, సరేనా? ఇదే గనక మీ నిర్ణయం అయితే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. ఖాదర్ బాయ్ తో గనక పెట్టుకున్నారనుకోండి, నీకు తెలుసుగా ఎలాంటి వాడో. రంగంలోకి దిగినాక ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. నేను మంగళాపురాన్ని ఏలేసి వచ్చిన తర్వాతేరా ఆ కాదర్బాయి గాడు అడుగు పెట్టాడు, పెద్దోడయ్యాడు. ఇల్లు అడిగి చెప్పు, ఆడికి దమ్ముంటే నా ఎదురుగా నిలబడి డబ్బులు అడగమను. బషీర్, ఏంటలా చూస్తావు, వెళ్ళు. రాన్నా. డాడీ, ఈయనే కుమార్. సరుకు లారీలో ఉంది. ఈయన వాళ్ళ ఊళ్ళో ఉండలేని పరిస్థితి, అందుకని నేనే కుటుంబంతో సహా ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ, తప్పుగా అనుకోకన్నా, ఆయన స్వభావమే అంత. మేస్త్రి, కుమార్ అన్న ఫ్యామిలీతో మన అవుట్ హౌస్ లో ఉంటారు, సరేనా? భద్రా, ఇల్లు త్వరగా శుభ్రం చేయి. అలాగే సార్. అన్నా, ఇదే మీరు ఉండబోయే కొత్త ఇల్లు. ఇదా? ఈ ఇల్లా? ఇది మాకు సరిపడదు. మాలాంటి వాళ్ళు ఉండడానికి ఏదైనా చిన్నిల్లు ఉంటే చూడు. అది సరే, ఇంకేదో అనుకున్నాను. 2 రోజులుంటే అంతా అలవాటు అయిపోతుందన్నా. తర్వాత దీన్ని వదిలిపెట్టి వెళ్ళలేరు. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? చెయ్యివన్నా. నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు. నీకు ఇదే సరైన శిక్ష. ఎందుకు? స్నానాలు చేస్తుంటే తొంగి చూసినందుకు, నాతో చెప్పకుండా నా బండెక్కినందుకు. నేను అర్జెంట్ గా ఒంటేరుకి వెళ్ళాలి. దానికి నన్నేం ఎక్కడ చేయమంటావు? పోసుకోవాలో చెప్పండి. ఇంట్లోకి వెళ్ళు. ఇంట్లోకా? అరే, ఇంట్లో టాయిలెట్ ఉందని చెప్తున్నా. నాకు ఆరు బయట వెళ్ళడమే అలవాటు. మనీ చూసావా, ఇంట్లోనే వానొస్తుంది. షవర్ ఏంటుందో ఏంటో ఈ షవరా? వసే పల్లెటూరు బయట నీకు అలవాట్లేని పనులేం చేయకే. ఇదిగోరా, నాకు ఇంకొంచెం పోయి. ఇదిగో మనీ, ఇప్పటికే మీ అన్నయ్య తడబడుతున్నాడు, ఇక ఆపే. వాడు ఆపడు, నువ్వు మొయ్యి. వద్దులే. రమణి, నీకు విషయం తెలుసా? ఒకప్పుడు ఒక జ్యోతిష్కుడు నా చేయి చూసి చెప్పాడు, రే కుమారు, నీకు రాజభవనంలో ఉండే యోగం ఉందిరా. అది నిజమైందిగా. జైలుకెళ్లే యోగం ఉందో లేదో ఆ జ్యోతిష్యుని అడిగి చూడు. ఒక్కో రోజు ఇక్కడ జరిగే ఎన్ని చూస్తా ఉంటే మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈయన ఆ రోజు సిద్ధగొట్టిన ఫారెస్ట్ రేంజర్ చావు బతుకుల్లో ఉన్నాడు. అవసరమైతే ఇంకా కొడతాను అన్ని. ఎల్లి కొట్టు. రేంజర్ని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతాయి. వాళ్లే మా నాన్నని పులి చేత చంపించిన లుచ్చాగాళ్ళు. వాళ్ళు వదిలిపెట్టినాం, నన్ను ఉరిదీస్తారా ఏంటి? ఆడు సచ్చాడంటే అదే గతి. పోయిరా సుబ్రమణి, ఇంకా పోయి. తాగి తాగి సావుని. కరెక్ట్ గా చెప్పావు. అక్క చెప్పిన దాంట్లోనూ విషయం ఉంది. మీరు ఇలాంటివి తాగి చావకూడదు. మిగతా నేను రేయ్, ముట్టుకున్నావనుకో చెయ్యి నరికేస్తా. ఇదిగో సుబ్రమణి, నాకు గ్యాస్ వెలిగించడం చేత కాలేదు, బయట పోయేట్టివ్వు, అన్నం వండుతాను. ఉండదునా, గ్యాస్ పై నేను వెలిగిస్తాను. అయితే రా. ముట్టుకున్నావో? నాన్నా, ఒకసారి ట్రా నాన్నా, దేనికి తల్లి? ఒకసారి ట్రా. వెళ్ళి ఏంటో అడగన్నా. జాగ్రత్త. తాకనే తాకను. తాకేవో అయిపోతావు. ఈ విషయంలో కన్న తండ్రి చెప్పినా విన్నంటే విన్నా. ఏంటి తల్లి? ఆ? ఇది చూసావా? రాదే, రాదే. మైనా, మైనా, వస్తున్నాను. వేగ దాకా సారాయి తాగి పిలుస్తున్నాడు చూడు, మైనా మైనా అంటూ. ఏంటి? నువ్వు వచ్చి ఈడ పడుకోద్దా? దీనికి ఏం తక్కువ లేదు. తీసుకుని పడుకో. పడుకోమన్నానా? ఇదిగో, నువ్వు రా. పద, వెళ్దాం. నువ్వు పడుకో. కొట్టాననుకో. నువ్వు పడుకోవా? నువ్వు రావే. సరే, పడుకో. నిద్రపోమని చెప్పానా? పద. తాప తీసుకురావడానికి వెళ్తున్నారా? అన్నా, నేను ఇక్కడ పడుకోనా? ఆ? అదే, నేను ఇక్కడ పడుకుంటాను, మీరు మీ కుటుంబంతో సహా బయట పడుకోవచ్చు కదా అని. ఏంట్రా? నిజమన్నా,
నాకు తెలిసిన ఎంతో మంది దంపతులు మెత్తమెత్తటి ఇలాంటి పరుపు మీద హాయిగా పడుకుని ఎంజాయ్ చేయడం చూసినప్పటికీ నేనింతవరకు ఇలా పడుకునే అదృష్టానికి నోచుకోలేదు. పోరా. ఇక్కడ ఉండడానికి లేదు మీ ఊరు పోరా తమాషాగా అంటున్నావు. రేయ్, మళ్ళీ నువ్వు నా కండ పడ్డావో చంపేస్తాను నిన్ను. అనయ్య అనయ్య ఆ? వాడిని ఇక్కడి నుంచి పంపించేస్తే మనం ఇక్కడ ఉన్న విషయం పోలీసులకు చెప్పేస్తాడు కదా. అయ్యో అదొకటి ఉంది కదా. రేయ్, రేయ్, ఆగు. అక్కడే ఆగు. ఈ రాత్రి కుదిలేయన్నా, రేపు తెల్లారుజామున వెళ్ళిపోతాను. పోనీ ఎల్లుండి, ఆవలెల్లుండి. ఏయ్, మర్యాదగా చెప్తున్నా. నేను మర్యాదగానే వెళ్తా. ఉండమన్నాను కదా అని ఎదవేసారు వేసావనుకో అంతే సంగతి. గుత్తి గులాబ్ జామ్ అయిపోతుంది. లేదన్నా, మన ఊరి పోలేరమ్మ మీద ఒట్టు. ఎవరు స్నానం చేస్తున్నా నేను తొంగి చూడను. నేను అసలు స్నానం చేయను. ఒకవేళ చూస్తే నీ తల పగిలిపోద్ది. అబ్బా. కుమారన్న, ఒక చిన్న ప్రాబ్లం. ఏంటి? లారీలో ఉన్న సరుకు ఎలాగైనా ఈ రోజు రాత్రికే ఫార్మసీకి చేర్చాలి. ఫార్మసీయా? అదెక్కడ ఉంది? ఇక్కడ నుంచి 3-4 గంటల ప్రయాణం ఉంటుంది. త్వరగా వచ్చి బండి తీయనా? అయ్యయ్యో, నేను ఇప్పుడు బండి తీయలేను. అదేంటి? కొద్దిగా వేసుకున్నా. మందు కొట్టి నడిపితే నెమల వాహనానికి కోపం వస్తుంది. ఇంతకుముందు 2 సార్లు అట్లా జరిగింది కూడా. మనం రేపు ఉదయం. అయ్యో కుమార్ అన్న, అది మంచిది కాదు. రాత్రిలో లోడ్ దించేయాలి. పొగలైతే చాలా రిస్క్ అవుతుంది అన్న. ఇబ్బంది పెట్టకండి. సరే పర్వాలేదన్నా, లారీ తాళాలు ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. అయ్యో, అయ్యో. వద్దు. అన్నా, తెల్లార లోపు నీ లారీ ఇక్కడ ఉంటుంది. వేరే దారి లేదన్నా, ప్లీజ్ అన్నా. నా నెమల వాహనాన్ని ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఇవి తాళాలు కావు, నా ప్రాణం. జాగ్రత్తగా నడుపుతాను. థాంక్స్ అన్న, వస్తాను. అదే బాబా తమ్ముడు. నా ప్రాణం పొద్దులతో బాధగా వదిలే తట్టుకోలేకపోతున్నా. రాయ్, మిగిలిన సరుకు తీసుకురా. మిగిలిందంతా నేను తాగేసానన్నా.